హలో ఎవ్రీవన్. సో thumbnail చూసారు కదండి. సో ఈ వీడియోలో మనం ఎగ్జామ్ టిప్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇది ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ కి కూడా యూస్ఫుల్ వీడియో అవుతుందండి. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ మై వీడియో. సో లెట్స్ స్టార్ట్. హలో మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అలాగే ఎగ్జామ్స్ రాయబోయే ముందు నేను చెప్పే ఈ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఫస్ట్ పాయింట్, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఆర్డర్ లో మాత్రమే క్వశ్చన్ పేపర్ ని మీరు చదవాలి, ఓకేనా? సో క్వశ్చన్ పేపర్ ఒకసారి కంప్లీట్ గా చదివిన తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ టైం కూడా రీడింగ్ ఇవ్వండి. కంపల్సరీగా సెకండ్ టైం రీడింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ టైం రీడింగ్ చేసినప్పుడు మీకు తెలియకుండానే మీ మైండ్ ఏం చేస్తుందంటే మీకు బాగా వచ్చిన క్వశ్చన్ కనిపించినప్పుడు ఓవర్ ఎగ్జైట్ అయిపోతుంది. మీకు అలాగే రాని క్వశ్చన్ వచ్చినప్పుడు టెన్షన్ ఫీల్ అవుతుంది. సో ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం కోసం మీరేం చేయాలి అంటే క్వశ్చన్ పేపర్ ని ఒక్కసారి చూసి వదిలేయకూడదు. సెకండ్ టైం కూడా చూస్తేనే, సెకండ్ టైం చూసినప్పుడే మీకు ఆన్సర్స్ పర్ఫెక్ట్ గా మైండ్ లో విజువల్ అవుతాయి, ఓకేనా? క్వశ్చన్ పేపర్ మినిమం 2 times చూడండి, కానీ ఆర్డర్ లో చూడండి. ఆర్డర్ లో చూడండి అని ఇన్నిసార్లు చెప్తున్నారు ఏంటి మేడం అంటారా? ఎందుకు అంటే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ రాగానే ఆ క్వశ్చన్ పేపర్ లో మీకు వచ్చిన ఆన్సర్స్ కోసం మీరు వెతుకుతారు. అది చాలా రాంగ్. ఆర్డర్ లోనే క్వశ్చన్ పేపర్ ని రీడ్ చేయండి, అంతేగాని మీకు వచ్చిన క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయా అని చెప్పి వెతకండి, ఓకేనా? అది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చూసిన తర్వాత ఆన్సర్ స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి కొన్ని డౌట్స్ ఏంటి అంటే కొంతమంది సెక్షన్స్ ఎలా ఉన్నాయో అదే ప్రకారం ఆర్డర్ లో రాయండి అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది మీకు వచ్చిన ఆన్సర్స్ అన్ని టకటక రాసేయండి, రాని లాస్ట్ లో రాసుకోండి అని చెప్తూ ఉంటారు. అయితే వీటిలో ఏది ఫాలో అవ్వాలి అంటే మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ 1కి 2-3 సార్లు చూస్తారు కదమ్మా, మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇప్పుడు మీరు ఏ సెక్షన్ లో అయితే మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్ వచ్చు అనుకుంటారో, బాగా కాన్ఫిడెన్స్ గా ఉంటారో ఆ సెక్షన్ ని స్టార్ట్ చేయండి. ఫర్ సపోజ్ ఒక సెక్షన్ స్టార్ట్ చేశారనుకోండి, ఆ సెక్షన్ లో మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఒకేసారి రాయండి, ఓకేనా? అంతేగాని సెక్షన్ 4 లో ఒక ప్రాబ్లం ముందు రాసి నెక్స్ట్ ఇంకో సెక్షన్ లో ఈ ఆన్సర్ బాగా వచ్చు అని చెప్పి ఆ ఆన్సర్ తర్వాత రాసి నెక్స్ట్ ఇంకో సెక్షన్ లో ఇంకో ఆన్సర్ రాసి అలా ఒక్కొక్క సెక్షన్ అన్ని సార్లు రాయకూడదు, ఓకేనా? ఏ సెక్షన్ అయినా స్టార్ట్ చేయొచ్చు, కానీ స్టార్ట్ చేసిన ఆ సెక్షన్ లో మాత్రం ఆర్డర్ లో ప్రాబ్లమ్స్ అన్నవి రాయాలి, ఓకేనా? నెక్స్ట్ పేపర్ ప్రెజెంటేషన్. పేపర్ ప్రెజెంటేషన్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఓకేనా? సో పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలో అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి అమ్మా, మీ పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ చూపించాం కదా, ఈ విధంగా మీ పేపర్ ప్రెజెంటేషన్ ఉండాలి. ఈ విధంగా అస్సలు ఉండకూడదు, ఓకే? సో చేంజెస్ ఏంటి అంటారా? మనం బార్డర్స్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ బార్డర్, రైట్ సైడ్ బార్డర్ ఈక్వల్ గా డ్రా చేసుకోవాలి, ఓకేనా? అంతేకాని ఇలాగా లెఫ్ట్ సైడ్ బార్డర్ చిన్నదిగా, రైట్ సైడ్ బార్డర్ పెద్దదిగా అస్సలు డ్రా చేయకూడదు, ఓకే? నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ బార్డర్ లో ఓన్లీ క్వశ్చన్ నంబర్స్ మాత్రమే ఉండాలి, ఓకే? ఇక్కడ చూడండి, క్వశ్చన్ నంబర్ మాత్రమే రాసాం 30, అంటే సెక్షన్ 4 లో 30th క్వశ్చన్ చేస్తున్నాం. ఇది ఇంటర్నల్ చాయిస్ కదా, ఒకవేళ ఇంటర్నల్ చాయిస్ ఉంటే ఏ గాని బి గాని ఇలా ప్లేస్ చేసుకొని వదిలేయండి. అంతేగాని క్వశ్చన్ నెంబర్ అన్నాం కదా అని చెప్పి దానికి మళ్ళీ డాట్స్ పెట్టడం గానీ, సర్కిల్స్ చేయడం గానీ, కామాలు పెట్టడం గానీ, లేదంటే క్వశ్చన్స్ క్యూ అని గానీ, ఏ అని గానీ, సొల్యూషన్ అని గానీ అస్సలు పెట్టకూడదు, ఓకేనా? జస్ట్ ప్లేస్ ద నెంబర్ అండ్ లీవ్ ఇట్, అంతే. పాయింట్స్ కనుక రాయాలనుకుంటే మీరు ఆ పాయింట్ నెంబర్స్ ఆన్సర్స్ లోనే పాయింట్స్ ఇలా రాసుకోవాలి, కానీ ఈ పాయింట్స్ తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ బార్డర్ లో అస్సలు ప్లేస్ చేయకూడదు, ఓకేనా? అనుకోండి, లేదు అనుకుంటే మీరు ఇలాగా యారో మార్క్స్ అయినా ప్లేస్ చేసుకోండి. బట్ ఏం చేసినా కూడా మీరు రాసిన ఆ బార్డర్ లోపల ఉండాలి, కానీ ఈ లెఫ్ట్ సైడ్ బార్డర్ లోకి మాత్రం అస్సలు రాయకూడదు, ఓకే? ఒక్కొక్కసారి మనకి డెఫినిషన్స్ అని కానీ, లేదంటే కీ పాయింట్స్ అని కానీ ఉన్నాయనుకోండి కొన్ని కేసెస్ లో, ఆ కేసెస్ లో మీరు బ్లాక్ తో అండర్లైన్ చేయండి, ఓకే? సో మీరు ఏ పెన్ యూజ్ చేయాలి అంటే ఎయిదర్ బ్లూ ఆర్ బ్లాక్. మోస్ట్లీ బ్లూ పెన్ తో రాయండి, బ్లాక్ పెన్ తో అండర్లైన్ చేసుకోండి. ఇలా గ్రీన్ గానీ రెడ్ గానీ పెన్స్ అస్సలు వాడకండి,
గ్రీన్ కలర్, రెడ్ కలర్ అస్సలు యూజ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ బార్డర్ విషయానికి వస్తే అస్సలు టచ్ చేయకూడదు అమ్మా. అది రైట్ సైడ్ బార్డర్ అస్సలు టచ్ చేయకూడదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే రఫ్ వర్క్ చేస్తూ ఉంటారు రైట్ సైడ్. అది చాలా తప్పు. ఓకేనా, రైట్ సైడ్ బార్డర్ ని అస్సలు టచ్ చేయకూడదు మనం. అయితే మరి రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి మేడం అంటే, మీరు అక్కడే చేయాలనుకుంటే, మీరు అదే పేజ్ లో రఫ్ వర్క్ చేయాలనుకుంటే కింద ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ రఫ్ వర్క్ చేసుకోండి. ఓకేనా, లేదు అనుకుంటే లాస్ట్ పేజ్ లో రఫ్ వర్క్ చేసుకోండి. రఫ్ వర్క్ చేసినప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ ఉన్నది కదా ఈ బార్డర్, ఈ బార్డర్ అసలు టచ్ చేయకూడదు. ఓకేనా, సో ఫైనల్లీ మీ పేపర్ ప్రెజెంటేషన్ ఈ విధంగా ఉండాలమ్మా. ఈ విధంగా అస్సలు ఉండకూడదు. ఓకే, సో చూసారు కదమ్మా. సో మీ పేపర్ ప్రెజెంటేషన్ అలా ఉండాలన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఎగ్జామ్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా 15 minutes బిఫోర్ స్టాప్ చేసేసి మీరు కంప్లీట్ గా మీరు రాసినవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. మెయిన్ క్వశ్చన్ నెంబర్స్ కరెక్ట్ గా రాసారో లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రతి సెక్షన్ లోని కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేశారో లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఓకేనా, దీంతో పాటు కన్క్లూషన్స్ ఉన్నాయో లేదా అన్నది చూడాలి. క్వశ్చన్ లో ఏం అడిగారు, మీరు ఏం చేశారు, అది ఫైనల్ గా మీరు చేశారో లేదా అన్నది కన్క్లూడ్ చేయండి. ఓకేనా, సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండమ్మా. వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. స్ట్రాంగ్ మైండ్ తో హ్యాపీగా కాన్ఫిడెన్స్ గా ఎగ్జామ్స్ రాయండి. ఈ వీడియో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.